ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు. అందరూ కూడా బాబాగారి పూజ చేసుకున్నారనుకుంటున్నాను. ఆ సాయి అనుగ్రహం మనపై ఎప్పుడూ నిండుగానే ఉంటుందండి. మరి ఈరోజు బాబాగారు మనకు అందించబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, సమయం చాలా తక్కువగా ఉంది. ఈ గురువారపు శుభవార్తను కాదనకుండా తప్పకుండా వినమ్మా అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈ గురువారం రోజున సమయం అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి కాదనకుండా నీకు వచ్చినటువంటి శుభవార్తను తప్పకుండా విను. నీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చూడు బిడ్డా, నువ్వు జీవితంలో చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన ఈరోజు నీ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఏర్పడింది. అయితే ఈ అవకాశం కేవలం నీకు నువ్వుగా సృష్టించుకున్నది మాత్రమే. ఈ సమస్యలు, ఈ సుడిగుండాలు వీటన్నిటికీ కారణం నువ్వు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారిని వద్దు వద్దు అని చెప్పి పొమ్మని చెప్పావు. నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారి గురించి ఎక్కువగా పట్టించుకుంటూ నీ జీవితాన్ని నువ్వే అంధకారంలో నెట్టివేసుకుంటూ ఉన్నావు. చూడు, నేను ఒక మాట అయితే చెబుతాను. మనిషికి ఎప్పుడైనా కానీ పొగరు ఉండకూడదు. ఏదైనా కానీ గర్వం ఉండకూడదు. అదే నటన కూడా ఉండకూడదు. ఎప్పుడూ కూడా కలుపుగోలుగా ఉండకపోయినా కానీ పర్వాలేదు కానీ కల్తీ స్వభావం అస్సలు ఉండకూడదు. అంటే బాబా, నాలో ఇప్పుడు కల్తీ స్వభావం ఉందా అని నువ్వు నన్ను అడగవచ్చు. నిజం చెప్పాలంటే నీకు ఈ మధ్య కాస్త పొగరు ఎక్కువైంది. అలాగే గర్వం కూడా ఎక్కువైంది. అవి ఉంటే వాటి వలన నీకు కాస్త నీ మనసు కూడా కల్తీగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. నేను ఎందుకు చెబుతున్నానంటే, నిజంగా నిన్ను ఎవరైతే ప్రేమించారో, ఎవరైతే నిన్ను గౌరవించాలి, నిన్ను ఒక మంచి స్థాయికి ఊహించుకున్నారో వారిని మాత్రం విడిచిపెట్టేశావు. వారిని మాత్రం అస్సలు పట్టించుకోకుండా జీవితంలో వారిని వదులుకున్నావు. ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళిన వారి కోసం మాత్రం ఎక్కువగా పట్టించుకుంటూ నీకసలు ఏమాత్రం విలువ ఇవ్వని వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ కూడా ఒకేలా ఉండు. నటించేటటువంటి బంధాలు ఎప్పుడూ కూడా మనకు శాశ్వతం కావు అని తెలుసుకో. కానీ నువ్వు మాత్రం ఏం చేశావో తెలుసా? ఎవరైతే నీ చుట్టూ ఉంటూ, నటిస్తూ, కేవలం నిన్ను అంటే ఒక అవసరం కోసం మాత్రమే ఉపయోగించుకున్న వారిని మాత్రం చాలా ఎక్కువగా వారికి మర్యాదలు చేశావు. అలాగే వారికి ఎక్కువగా విలువ ఇచ్చావు. ఇప్పుడు వారు దూరమయ్యారని చెప్పి అవసరం లేకపోయినా వారి గురించి తదేకంగా ఆలోచిస్తూ ఉన్నావు. నీ జీవితాన్ని మార్చగలిగేటటువంటి రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయని ఎప్పుడూ నీకు చెప్పాను. కానీ నువ్వే ఈ సాయి మాటలను తేలికగా కొట్టిపారవేసేలా అసలేమాత్రం పట్టించుకోలేదు. నమ్మిన వారు మోసం చేశారని కుమిలిపోతూ ఉంటున్నావు కానీ, అసలు వారు నీ వద్దకు ఎందుకొచ్చారు? ఏ అవసరం కోసం నీ చెంతకు చేరుకున్నారు? అనే విషయాన్ని ఇప్పటికి కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు. ఎప్పుడూ కూడా ఒకేలా ఉన్నావు కానీ, కాకపోతే అవసరం కోసం నటించేటటువంటి బంధాలకు నువ్వు ఎక్కువగా విలువనిచ్చావు. బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండీ! మనకెన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి గురువుగారి సలహా తీసుకుంటే బావుండనిపిస్తుంది కదా! సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు. చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించైతే బాధపడుతూ ఉన్నామో, ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యలను బట్టి పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్‌కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి. ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు అని ఎన్నో సార్లు చెప్పాను. అయినప్పటికీ నువ్వు ఎవరిని అంటే ఎవరు ఎలాంటి స్వభావం కలవారో తెలుసుకోలేక వారినే నమ్మి మోసపోతూ వచ్చావు. ఎవరి కోసమో ఆలోచించవద్దు. నీకు నువ్వుగా అంటే నీ గురించి నువ్వు ఆలోచించు. కేవలం నీ కుటుంబ సభ్యుల అంటే వారికి కావాల్సినటువంటి అవసరాల కోసం నువ్వు పరుగులు పెట్టే కానీ వేరే ఎవరి కోసమో నువ్వు జీవితాన్ని త్యాగం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పాను. ఎందుకో తెలుసా? కేవలం ఇప్పుడు నువ్వున్నటువంటి పరిస్థితిలో నీకు నువ్వు అంటే నీకు నువ్వు ఆలోచించేటటువంటి శక్తే లేదు. నీ కుటుంబాన్ని నడిపించుకునేటటువంటి శక్తి అంతకన్నా లేదు. మరి వేరే వారి గురించి ఎందుకలా ఆలోచించడం? నిన్నే నమ్ముకున్న నీ కుటుంబ సభ్యులు ఏమైపోతారు చెప్పు? ఆనందమయమైనటువంటి జీవితాన్ని నీకిచ్చాను. కానీ చేతులారా నువ్వే దానిని చెరిపివేసుకున్నావు. ఇప్పుడైనా సరే సమయం మించిపోలేదు.
ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమాలి మరి పంచభక్ష పరమాణాలు వడ్డిస్తూ ఉంటారు. అలాంటి వారిని కాస్త జాగ్రత్తగా దగ్గరకు చేర్చుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించు. అలాగే ఇక నీకు అంటే నీ మనసు నిండా కూడా పొగరు, గర్వం ఎక్కువైపోయింది అని ఎందుకన్నానంటే, నీ కుటుంబ సభ్యులను కూడా కనీసం అంటే వారు చెప్పే మాటను కూడా వినేంత సమయం వారికివ్వడం లేదు. కనీసం వారికి మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఈ మధ్య నీ ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పును చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? అంటే వారు చేసినటువంటి తప్పేమిటి? నీకు ఏమాత్రం కూడా అంటే నీ నుండి ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోయారో దానికి బాధ్యులైతే వారు కాదు కదా! కానీ నువ్వేం చేస్తున్నావు? తప్పంతా కూడా నీ కుటుంబ సభ్యులు చేసిన విధంగా నీ కోపమంతా వారిపై చూపించడం తగునా? ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం ఎన్నో శాశ్వతమైనటువంటి కుటుంబాలను దగ్గరకు చేర్చకుండా దూరం చేసేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ అసహనంగా కానీ, లేదంటే కోపంగా కానీ, ఎప్పుడూ కూడా ఇతరులపై గర్వంగా కానీ ఎప్పుడూ ఉండవద్దు. నీ మనసులో ఉన్నటువంటి భావనలేమిటి? నువ్వెలాంటి వాడివి? ఎలాంటి మనస్తత్వం కలవాడివనేది నాకు తెలిసినంతగా ఎవరికి తెలుసు చెప్పు? ఎందుకంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ప్రతినిత్యము కూడా నాతో అన్ని విషయాలను చెప్పుకుంటూ ఉంటావు. ఏ తప్పు చేసినా కానీ నా దగ్గర బాబా ఈరోజు ఈ తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించు అంటూ ప్రతి క్షణం కూడా నన్ను వేడుకుంటూ ఉంటావు. కానీ నువ్వు చేస్తున్నటువంటి తప్పేమిటంటే ఎవరిని నమ్మాలో, ఎవరికి విలువివ్వాలో తెలుసుకోలేకపోతున్నాం. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది బిడ్డ. అలాగే నష్టం ఎవరిని నమ్మాలో కూడా నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు జరిగినటువంటి నష్టం ఎవరూ కూడా తీర్చలేనిది. నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ముందు ఒకటైతే గుర్తుపెట్టుకో. మనం మాట్లాడినటువంటి మాటలు మనకు గుర్తుండకపోవచ్చేమో కానీ, అది విన్నటువంటి వ్యక్తికి ఎప్పుడూ కూడా గుర్తుండిపోతాయి. అలాంటిదే ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు నీ నుండి పొందుతున్నారు. వారిని అహంకారంగా, దురుసుగా ఎప్పుడూ కూడా ఎలాగా వారిని బాధ పెట్టాలా అని చూసేటటువంటి మనస్తత్వంతో ఈ మధ్య నువ్వు పూర్తిగా మారిపోయావు. ఇప్పటికైనా కానీ ఎవరు నీ వాళ్ళు, ఎవరు నీ వారు కాదు పరాయి వాళ్ళో తెలుసుకొని నీ కుటుంబ సభ్యులతో కాస్త సఖ్యతగా ఉండు. వారితో కాస్త ప్రేమగా మాట్లాడుతూ ఉండు. ఎప్పుడైనా కానీ నిన్ను మోసం చేసిన వారు నీకేదైనా కానీ ప్రమాదం వాటిల్లినా లేదంటే ఏదైనా అవసరం ఉన్నా కానీ వారైతే నీ చెంతకు రారు కదా! తప్పకుండా నీ కుటుంబ సభ్యులే నీ దగ్గరకొస్తారు. నీకొచ్చినటువంటి సమస్యను వారికి తెలియపరిస్తే వారు కూడా వారి వంతుగా ఏదో ఒకటి అంటే నీకు తప్పకుండా సహాయాన్ని అందించేందుకు ముందుకొస్తారు. ఇకనైనా ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనవాళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో నీకసలు కోలుకోలేని విధంగా గొప్ప దెబ్బతీస్తారు. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం కూడా మంచిదే. ఎందుకంటే కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవన్నీ కూడా మనకు కాస్త బాధ అనిపించినా సరే జీవితాంతం ఏడవలసినటువంటి బాధను దూరం చేస్తాయి కదా! కాబట్టి ఆ విధమైనటువంటి సంఘటనలు జరగడం కూడా మన మంచికే అని తెలుసుకో. ఇప్పుడు నీ జీవితం ఏమీ ఇంకా ముగిసిపోలేదు. నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఇప్పటి నుండైనా కానీ సమయం ఏమీ మించిపోలేదు కాబట్టి రాబోయేటటువంటి రోజులను అయినా జాగ్రత్తగా మసులుకుంటూ నీ జీవిత గమ్యం ఏమిటో తెలుసుకొని నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టు. అలాగే నీ కుటుంబ సభ్యులందరితో కూడా కాస్త ప్రేమగా మాట్లాడుతూ వారి సలహాలను కూడా పాటిస్తూ వారు ఏం చెబుతున్నారు నీ మంచి కోసమే కదా చెబుతున్నారు అనే విషయాన్ని తెలుసుకొని వారిని నమ్మి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా వారితో పంచుకో. అప్పుడు నీకు వారి ద్వారా ఏదైనా కానీ ఒక మంచి సూచన కానీ లేదంటే నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఏదైనా ఒక మంచి అంటే ఒక మంచి మాటలు కానీ వారి ద్వారా నువ్వు పొందవచ్చు కదా! బయట వారి ద్వారా నువ్వు పొంది మోసపోవడం కంటే, ఇంట్లో వారి సలహాలు పాటించడం చాలా వరకు మంచిది. కాబట్టి నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో, వాళ్ళే నువ్వు కలలో కూడా ఊహించని విధంగా దెబ్బ కొట్టి మరీ వెళ్ళిపోతున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వు మంచివాడివి అనిపించుకోవడానికి ఇతరులను చెడ్డవాళ్ళుగా చేయవద్దు. కాబట్టి నీ కుటుంబ సభ్యుల వారిని ఎప్పుడూ కూడా అవమానంగా కానీ, అగౌరవపరచడం కానీ చేయవద్దు. ఈ గురువారం రోజున ఈ మాటలన్నీ కూడా నువ్వు వినాలనే ఉద్దేశంతో సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క గురువారం రోజున వచ్చినటువంటి ఈ మాటలను ఈ శుభవార్తను అంటే మంచి మాటలు కూడా మనకు పరిణామాలుగా విధంగా మనం తెలుసుకోవాలి. నీకు ఈరోజు అందించినటువంటి ఈ మంచి మాటలను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని తెలుసుకో. సంతోషంగా ఉండేందుకు ఇకనైనా ప్రయత్నించు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ
ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.